హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ ను మనతో పాటు తెలుగు ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో జోసెఫ్ మాస్టర్, ఎలా ఉన్నారు? సూపర్ మాస్టర్. సో ప్రెజెంట్ అయితే మన డ్యాన్స్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఆఫ్టర్ చాలా గొడవల తర్వాత అనుకుంటాను. కానీ బయటకు మాత్రం ఒక విధమైన వార్ లాంటిది వినిపించింది, లైక్ మీలో మీకే యూనిటీ లేదు అన్నట్లుగా. అదేం లేదండి, అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంత ఫాల్స్ రెగ్యులర్ గా ఇప్పుడు జాయిన్ చిన్న ఇష్యూ అయింది, మీ అందరికి తెలిసిందే విషయం. అది పర్సనల్ ఇష్యూ, అది అసోసియేషన్లో ఎలాంటి గొడవలు లేవు. సో జాయిన్ ఇష్యూ అయింది కాబట్టి పోస్ట్ కమిటీ రికమెండేషన్ ప్రకారం అతన్ని తప్పించి ఎలక్షన్స్ పెట్టుకోవడం, దాంట్లో నేను ఎలక్ట్ అయ్యాను. ఓకే, నార్మల్గా ఆయనకి విషయం చెప్పలేదు తప్పిస్తున్నట్లుగా, అండ్ వేరే ఒకళ్ళకి అంటే ఎలక్షన్ ఉన్నది అని చెప్పి కూడా ఆయనకి తెలియదు అని చెప్పారు. లేదండి, రాంగ్. అవన్నీ తెలుసు అంటారు. జనరల్ బాడీలో జరిగిన విషయాలే కదండి. ఓకే, జోసెఫ్ మాస్టర్ దగ్గరికి వచ్చేద్దాం మనం, జానీ మాస్టర్ గారు కాకుండా. సో జోసెఫ్ మాస్టర్ చెప్పండి, మీ యొక్క జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అండ్ మీకు డ్యాన్స్ మీద ప్యాషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుండి అని చెప్పలేను, కానీ చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ బాగా. డ్యాన్స్ మీద ఆల్మోస్ట్ 92 అనుకోండి, అంతే. 92లో స్టార్ట్ అయింది. 93లో మెంబర్షిప్ తీసుకున్నాను. సో ఫస్ట్ హైదరాబాద్లో అప్పటి వరకు డాన్సర్స్ లేరు ఇక్కడ. సో ముక్కురాజ్ మాస్టర్ గారు ఇక్కడ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాదే. సో ఫస్ట్ డాన్సర్స్ బంచ్ ఒక 10 మెంబర్స్ ఉంటారు కదా, దాంట్లో నేను ఒకరిని. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది ప్రొఫెషనల్ కెరియర్. అక్కడ నుండి ఇప్పటివరకు అది గ్రేట్. ఓకే, ఎన్ని మూవీస్లో చేశారు మాస్టర్? యాజ్ ఎ డాన్సర్గా దాదాపు నాకు తెలిసి ఒక 300 మూవీస్, 300 సాంగ్స్ వరకు పనిచేసింటే, కొరియోగ్రాఫర్ కూడా ఒక 100 మూవీస్ వరకు చేసున్నారు. సూపర్. అంటే మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీదే ఫస్ట్ గ్రూప్, మీదే ఫస్ట్ టీం అన్నారు కాబట్టి రాకేష్ మాస్టర్ కంటే ఫస్ట్ సీనియర్ అనుకుంటా ప్రొఫెషనల్ వైజ్గా. అవునండి, రాకేష్ వచ్చి 96 ఎండింగ్లో వచ్చాడు మా అసోసియేషన్కి. 93లో మాదంటే ఒక 3 ఇయర్స్ తేడా. సో మీ ఇంట్లో ఒప్పుకోవడం, మీరు ఇలా ప్యాషన్ అనేసరికి పంపించడం, సపోర్ట్ చేయడం లాంటివి ఉన్నాయా? లేదండి, ఇంట్లో తెలియదు. నేను మ్యాక్సిమం వాడారా? అంటే ఇంట్లో తెలియదు, విషయం తెలియదు. నేను ఫస్ట్ అప్పట్లో చిత్రలహరి అనే షో వచ్చేది టీవీలో, ఫ్రైడే సాంగ్స్ వచ్చేది. సో దాంట్లో చిన్నబ్బులు అని అలీ అన్న సాంగ్ ఒకటి, ఏమన్నా ఇలా తర్వాత సినిమా అనుకుంటా, చిన్నబ్బులు అని, దాంట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటాం, ఫ్రంట్ లైన్లో ఆడుతూ ఉంటాం. సో అది చిత్రలహరి వల్ల మా ఏరియా మొత్తంలో తెలిసిపోయింది నేను సినిమాలో చేస్తున్నాను. అప్పటికే కొద్దిగా లాంగ్ హెయిర్ అంతా ఉండింది, కానీ డౌట్ మాత్రం కానీ ఎవరు తెలియదు. ఆ సినిమా ద్వారానే మా ఇంట్లో కానీ అందరికి తెలియడం, ఆ సినిమా అప్పటివరకు తెలియదు ఎవరికి. మరి ఏం చెప్పొచ్చారు మాస్టర్? తెలియదు ఇట్లా. అప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా? హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాద్లోనే ఉంటారా? ఓకే. సో ఇంట్లో తెలిసిన తర్వాత ఏమన్నా వద్దంటారు కండి ఎవరైనా సరే, ఎందుకంటే మా ఫ్యామిలీలో కానీ ఎవరు లేరు. అది కాక సినిమా మీద అందులో డ్యాన్స్ అనేది ఇంకా రిస్క్ క్రాఫ్ట్ కాబట్టి ఎవరికి ఒక ఎవిడెన్స్ లేదు కదండి. పలానా వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, నేను కూడా అలా అవుతాను చెప్పడానికి కూడా ఏం లేకుండింది. సో స్లోగా అదే వాళ్ళే అర్థం చేసుకొని ఎంకరేజ్ చేస్తారు. మరి ఫైనాన్షియల్గా కూడా కొంచెం చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మాస్టర్, అలాంటిది ఏమైనా ఫేజ్ ఉన్నాయండి? స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ అసలు పనే చాలా తక్కువ, 3 మంత్స్కో సాంగ్ అలానే ఉండేది. సో అంటే అప్పుడు ఆ వయసు అలాంటిది, ప్లస్ దాని మీద ప్యాషన్, డ్యాన్స్ మీద ప్యాషన్ ఎక్కువ ఉండేది డబ్బు మీద కంటే. సో డబ్బు అంటే తిండికి అయితే ప్రాబ్లం లేదు, తిండికి ఉండడానికి ఇలాగ ప్రాబ్లం లేదు కాబట్టి. సో అప్పటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు డాన్సర్స్కి ఎంత పేమెంట్లో కానీ లేకపోతే ఇచ్చే రెస్పెక్ట్లో కానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు డాన్సర్స్కి డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెంట్ అంటే ఇంటర్నెట్ రియాలిటీ షోస్ స్కోప్ ఎక్కువ ఉంది ఇప్పుడు. పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోగలుగుతారు. అప్పట్లో టీవీ కూడా అంత లేదు, టీవీ రియాలిటీ షోస్ కూడా లేవు. సో ఓన్లీ సినిమానే. సో ఇప్పుడు నేను చెప్పినట్టు సినిమా, చిత్రలహరి అలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా వస్తే కానీ తెలిసేది కదా, సినిమాలో కనిపిస్తే తప్ప. టీవీలో కూడా డాన్స్ బేబీ డాన్స్ చాలా రోజుల తర్వాత వచ్చింది అది. దాని తర్వాత ఇలాంటి షోస్ తప్ప ఇప్పుడు ఇంకా స్కోప్ పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఎవరిది వాళ్ళు టాలెంట్ షోకేజ్ చేసుకునే ప్లాట్ఫామ్స్ పెరిగాయి. మేము చేసినప్పుడు అంత లేదు, స్కోప్ లేదు. సో అది బెస్ట్ అంటారా, ఇది బెస్ట్ అంటారా? ఏది కంపేర్ చేయొద్దండి. ఆ ఏరా వేరు, దానికి ఉండే బ్యూటీస్ దానికి ఉన్నాయి, దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. అంటే అప్పుడు షూటింగ్ అంటే ఒక సరదాలాగా ఉండేది, ఎందుకంటే ఫోన్స్ లేవు. సో గ్యాప్ అంటే అందరం కలిసి సరదాగా జోకులు వేసుకోవడాలు అలా ఉండేది. ఇప్పుడు బ్రేక్ అనగానే ఎవరి ఫోన్లో వాళ్ళు వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నారు, హాయ్ ఫ్రెండ్స్ అని అన్నీ ఉంటాయి ఇంకా. ఓకే,
సో మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా, లేకపోతే కెరియర్ని ఇంకా దీంట్లో కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుందని వదిలేద్దామని ఎప్పుడని అనుకున్నారు? వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదండి, ఎందుకంటే బాగా ఇష్టపడే వచ్చాం మనము. ప్లస్ మేము వచ్చినప్పుడు ఏం లేదు కదండి, జీరోనే లీస్ట్ చూసేసాం కాబట్టి ఏం వచ్చినా బోనస్ లాగానే అనిపించేది. సో మీరు ఫస్ట్ మూవీ లేకపోతే ఫస్ట్ డాన్సర్స్గా ఎలాగొచ్చింది ఛాన్స్? ముఖ్యరాజ్ మాస్టర్ గారి సినిమా అండి, మన పెద్దింటి అమ్మాయి అని, నా ఎన్టీఆర్ గారి రిలేటివ్ అయితే చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి అని ఒక హీరో ఉండేవాడు. పెద్దింటి అమ్మాయి సినిమా పేరు. సో అందులో ఫస్ట్ టైం స్క్రీన్ మీద ప్రొఫెషనల్ డాన్సర్గా పనిచేసా దాంట్లో ముఖ్యరాజ్ మాస్టర్. ఎంత మాస్టర్ ఫస్ట్ రెమ్యునరేషన్ అప్పుడు డైలీ 200 ఉండిందండి పేమెంట్. ఇప్పుడు ఎంత మాస్టర్ నార్మల్ డాన్సర్స్? ఇప్పుడు యావరేజ్గా 4000 చేంజ్ ఉంటుంది. అప్పుడులో 200 చాలా వచ్చేది మరి అప్పట్లో. ఇప్పుడు 4000 పెట్టిన ఏం రావట్లేదు కదండి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఫస్ట్ మీరు డాన్స్ అవుదామని ప్యాషన్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరిని చెప్పకుండా స్టార్ట్ చేశారు. అప్పుడు మీకు ఎవరైనా, లేకపోతే మీరు షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ డ్యాన్స్ గ్రూప్లో ఏమన్నా జాయిన్ అయ్యారా? మా కృష్ణానగర్లో ఫ్రెండ్ ఉండేవాడు నాకు, అతను ద్వారానే ఇట్లా సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండింది. సో అక్కడనే మా గురువు గారు దాసరి మధు అని కృష్ణానగర్లో ఇన్స్టిట్యూట్ ఉండింది, మధు ఫిలిం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని. సో వెళ్ళి మా గురువు ఫస్ట్ అక్కడే జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకోవడం జరిగింది. అక్కడ నుండి ఇంకా సో లక్కీగా ఏంటంటే మా గురువు గారే అప్పుడు అసోసియేషన్ ట్రెజరర్గా ఉండే మధు గారు. సో అతని ద్వారానే మెంబర్షిప్ అతనే చెప్పి రికమెండ్ చేసి అక్కడ నుండి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. డ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అంటే ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి మాస్టర్? ప్లస్ అంటే ఎవరు వచ్చే మోటివ్ని బట్టి అండి, ఎలాంటి మోటివ్తో వస్తున్నాం మనం అనే, మన కెరీర్ మీద మన కాన్ఫిడెన్స్తోని మన వర్క్ మీదనే వస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. డిఫరెంట్ మోటివ్స్తో వస్తే లైక్ ఎలాంటి మాస్టర్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెప్పలేమండి, ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది మానిటైజ్ చేయలేమండి, ఎందుకంటే ఇండియా మొత్తం నుండి ఉన్నారు మా డాన్సర్స్. ఇప్పుడు బాంబే నుండి ఉన్నారు, అక్కడ మన షిలాంగ్, ఎక్కడ నుండో అస్సాం సైడ్ నుండి కూడా ఉన్నారు మా డాన్సర్స్. మానిటర్ చేయలేము ఎవరు ఏం మోటివ్తో వస్తున్నారు, కొంతమంది తెలియదు కదా. కాకపోతే ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, చూశాను నేను అందరినీ. సో డాన్సర్స్గా లేకపోతే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను సక్సీడ్ అయ్యాను, లేకపోతే సెటిల్డ్ అయ్యాను, ఒక ప్లేస్కి వచ్చాను అని ఏ టైంలో మీకు కాన్ఫిడెంట్ వచ్చింది? ఇంకా అనిపించలేదండి, ఇంకా ఇప్పుడే వచ్చినట్టే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే అండి ఎవ్రీడే ఒక న్యూ ఛాలెంజ్ లాగానే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సెటిల్మెంట్ అనేది దాన్ని ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తారో తెలియదు, కానీ సినిమా అంటే ఇప్పుడు డాక్టర్స్ని అంటారు కదండి, ప్రాక్టీస్ చేస్తున్నా అంటారు. మెడిసిన్ ఎంతో సీనియర్ సర్జన్లు కూడా, డాక్టర్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పటికీ చదువుతూనే ఉంటారు, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా అంటారు కదా. అట్లనే మేము కూడా పర్సూ చేస్తున్నాం కెరియర్ని, చూడాలి ఇంకా. ఎందుకు మాస్టర్ అంటే లైక్ మీరు అందరికంటే సీనియర్స్, ఫస్ట్ వచ్చిన గ్రూప్లో మీరే ఉన్నారు. ఆఫ్టర్ దట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక షో ద్వారా లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి ఛాన్సెస్ వచ్చినాయి, మంచి నేమ్ ఫేమ్ అన్నీ వచ్చినాయి. ఎందుకని జోసెఫ్ మాస్టర్ ఇంకా బయట ప్రపంచానికి అంత ఫెమిలియర్ అవ్వలేదు? అంటే అదేండి రియాలిటీ షోసే మెయిన్, ఇంకా వేరే ఏంటి మీరు చూసుకుంటే కూడా ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళందరూ కూడా డి బిఫోర్ డి ఆఫ్టర్ అని చెప్పొచ్చు మా అసోసియేషన్ కెరియర్ కూడా. సో D2 నేను చేయాల్సింది. సో మాట్లాడొచ్చిన తర్వాత చిన్న ఏదో నాకు సెట్ కాలేదు ఆ టైంలోనే, నాకు ఇంకో వేరే ఒక షూటింగ్ రావడం వల్ల మిస్ అయిపోయా. అంటే ప్లస్ మిస్ అయినా కూడా నాకు అంత పెద్ద అనిపించలేదు, టీవీ షోనే కదా. అంటే మనం ఏంటంటే ఆల్రెడీ సినిమాలో ఉన్నాం కదా, సో సినిమానే పెద్ద ప్లాట్ఫామ్ అనేది అప్పటికి ఆ ఫీలింగ్ ఉండింది. కానీ టెలివిజన్ ఇంత ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి దానివల్ల బయట జనాలకు తెలుస్తాం, దానివల్ల పాపులారిటీ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయని తెలియదు ఎప్పుడు. సో రియలైజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా షోస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వెళ్దామని ఏమని అనుకోలేదు? లేదండి, దాని తర్వాత ఇంకా అంటే పార్టిసిపేట్గా ఎప్పుడు చేయాలని లేదు. దాని తర్వాత నేనే 2-3 షోస్ డిజైన్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్ జబర్దస్త్ ఇవన్నీ, డైరెక్టర్ సంజీవ్ అని నా ఫ్రెండే, రియాలిటీ షోస్ బాగా చేస్తూ ఉంటాడు, ఇప్పుడు మల్లెమాలలో రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. అతను నేను కలిసి ఒక షో డిజైన్ చేసాం మాకి, స్టార్ మాకి. అప్పుడు మా ఉండింది. సో కరెక్ట్ దీంట్లో ట్రాన్స్మిషన్ జరిగింది, ఏది మన స్టార్ మా అయిపోయింది. సో అక్కడ ఆగిపోయింది. దానివల్ల ఖచ్చితంగా త్వరలో చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఈ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళందరూ కూడా సీనియరే? అందరికంటే రాకేష్ మాస్టర్ కూడా సీనియరే? రాకేష్కే సీనియర్. అంటే వయసులో నాకంటే పెద్దోడే రాకేష్. డ్యాన్స్ పరంగా కూడా నాకంటే, అంటే బయట నాకంటే ముందే స్టార్ట్ చేశాడు. సినిమా పరంగా అసోసియేషన్ పరంగా నేనే సీనియర్.
సో వాళ్ళందరికంటే ఫస్ట్ వచ్చారు, వాళ్ళందరూ కూడా మంచి సెటిల్ అవుతూ ఉన్నారు, మంచి ఫేమ్ అనేది వస్తూ ఉంది. సో వాళ్ళని మీరు అడగడం కానీ ఏదైనా ఆపర్చునిటీ కోసం, లేకపోతే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం కానీ అలాంటి ఏం జరగలేదా? అవసరం పడలేదండి, నేను ఎవరిని హెల్ప్ అడిగే అంత అవసరం పడలేదు. హ్యాపీ, నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను. అంటే కెరియర్ మీద ప్యాషన్తో వచ్చారు, డాన్సర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఒక మూవీస్కి చేయాలి, ఇలాంటి హీరోస్కి చేయాలని అనుకుంటారు కదా, అలాంటి హీరోస్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడగడం లాంటివి ఏమైనా చేశారా? చేశానండి, మన చాలామంది డైరెక్టర్స్తో తిరిగాను, వర్కౌట్ కాలేదు. అంటే కొంచెం చేశాను సినిమాలు, డీసెంట్ సినిమాలు, నగరం నిద్రపోతున్న వేళ చేశాను. డీలో మన విష్ణు గారు జెన్నీలో ఇంట్రడక్షన్ ఉంటుంది, శ్రీను వైట్ల గారి సినిమా, అది నేను చేశాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను క్లాష్ చేశాను, గడ్డం గ్యాంగ్ చేశాను రాజశేఖర్ గారిది చేశాను, డీసెంట్. మన తరుణ్ శ్రీకాంత్ శ్రీకళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేశారు సినిమా వేట అని, దాంట్లో చేశాను డీసెంట్ మూవీసే చేశాను. కానీ మీ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు బన్నీ గారికి కానీ తారక్ గారికి ఆడియన్స్ దృష్టి అదే సో వాళ్ళతో చేస్తేనే కొరియోగ్రాఫర్ అంటే రీచ్ అవుతాం, చేయాలని ఉండింది, మేము కూడా ట్రై చేసాం. కానీ అంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దూసుకుపోతున్నారు, మీరు కొంచెం చిన్న చిన్న మూవీస్లు చేస్తున్నారు కదా అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెసిడెంట్, మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు కొన్ని లైక్ ఇవి ఉంటాయేమో కదా బెనిఫిట్స్ లాగా, కొన్ని మూవీస్కి నేనే చేయొచ్చు అన్నట్లు అట్లా ఏముండదండి. ఇంకా దానివల్ల అంటే బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు డిలే అయిందంటే అది లీడర్షిప్ కూడా ఒక కారణమే ఉంటుంది. ఎందుకంటే నేను 2000 నుండే లీడర్షిప్ చేస్తున్నాను. నేను ఈ 25 yearsలో దాదాపు 5 times చేశాను, 5th time ఇది నేను చేయడం. సో మనం ఎదగడం అనేది ఒక పాయింట్ అండి. మనతో పాటు అందరినీ తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ రావడం అది కూడా ఒక అదృష్టమే కదండి, అది అందరికీ రాదు కదా. సో జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గ్రాండ్గా జానీ అనే నేను అన్నట్లుగా కొంచెం గ్రాండ్గా ఆయన ఈ ఒకటి జరిగింది, ఏమో అంటారు, ప్రమాణ స్వీకారం జరిగింది. సో మనదైతే కొంచెం డ్యాన్స్ అసోసియేషన్ ఆ ఒక బిల్డింగ్లోనే చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకని డిఫరెన్స్ ఏముండదండి, సేమ్ పోస్ట్ సేమ్ అదే పదవి. అంతకుముందు కూడా నేను 4 times చేసున్నా. సో నాకంత పని గ్రాండియర్గా ఉండాలి, మనం చేసే పనులు గొప్పగా ఉండాలి. కానీ ప్రమాణ స్వీకారం అనేది అసోసియేషన్ ఖర్చులు కానీ వేస్ట్ ఖర్చు, వృధా ఖర్చు ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే. సో జోసెఫ్ మాస్టర్ స్ట్రగుల్ ఏం లేవంటారా? మీ యొక్క స్ట్రగుల్స్ ఉన్నాయండి, కానీ అది ఏమంటారు కూర్చొని బాధపడేంత స్ట్రగుల్ కాదు. ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ ఎంజాయ్ లాగానే ఉంది అదంతా. స్ట్రగుల్ ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి అయినా లేకపోతే ఎవరైనా చీట్ చేశారా మిమ్మల్ని? ఆపర్చునిటీ ఇప్పిస్తామని, లేకపోతే అదర్వైజ్ మనీ తీసుకొని కూడా కొంతమంది ఛాన్స్ ఇప్పిస్తామని ఇండస్ట్రీలో వింటూ ఉంటాం, అలాంటివి ఏమైనా జరిగింది? అలాంటివి ఏం జరగలేదు కదండి. మాట ఇవ్వడం అనేది ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ ఇస్తారు, కానీ వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయండి. సినిమా అనేది ఈరోజు ఒక మాట ఇచ్చి రేపు ఇలేదు అంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి, ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ డైరెక్టర్స్ నుండి. వాళ్ళ సినిమా అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళది, మనకంటే సినిమా ఇంపార్టెంట్. సో అట్లా మిస్ అయిపోయినాయి దగ్గరకు వచ్చి చాలా సినిమాలు. సో చెప్పండి మాస్టర్, మీ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజేనా? ఫుల్ ప్రజలు అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి రాశారేమో దేవుడు మీ యొక్క జాతకాన్ని, కూర్చొని ఏడ్చేంత స్ట్రగుల్స్ లేవు. అంటే ఏంటంటే మీకు బాధ లేదని కదా, వర్క్ లేదని కాదు, అప్పుడున్న ఫ్రెండ్స్ కానీ అంతా కానీ ఒక మోటివేషన్తోనే ఉన్నాం, కానీ ఎప్పుడు నిరుత్సాహం లేదు. ఎందుకంటే మాకు ముందు ఎవరు లేరు మాకు చెప్పడం. అదర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్, ఓన్లీ డాన్సే అండి, ఓన్లీ డాన్స్. ప్రాపర్గా డాన్స్ చేసి అప్పుడు ఫాలోఅప్ చేసేవాళ్ళము. మాస్టర్స్ వస్తే చెన్నై నుండి బాంబే నుండి వస్తే అడగడము. ఫస్ట్ 2-3 years అయితే మమ్మల్ని రిజెక్టే చేశారు అందరు, ఎవరు అసలు అవకాశం. సో వాళ్ళని ఇంప్రెస్ చేసే ఒకే ఒక ఆయుధం మా దగ్గర ఉంది, డాన్సే. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో డాన్స్తోనే ఉంది కాబట్టి, ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆ ప్రూవ్ చేసుకోగలిగాం. ఆ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఇంత పెద్దగా కాగలిగాం. అలాగా కంటిన్యూగా రిజెక్షన్స్ వస్తున్న డాన్సర్స్కి ఒక పాయింట్ ఉంటుంది మాస్టర్, ఆ పాయింట్ నుంచి కొంచెం బెటర్గా ఉంది డాన్సర్స్ లైఫ్ అనేది ఉంటుంది. అలా ఎవరు ఉన్నారు మీకు? ఏ సిచ్యువేషన్ మీ యొక్క లైఫ్ని కానీ చేంజ్ చేసింది? అసోసియేషన్కి 97 అనుకుంటా అండి, 94లోనే మేము ధర్మచక్రం అని చేసేసాం యాజ్ ఏ డాన్సర్స్. హరీష్ పై అని మా కొరియోగ్రాఫరు, మా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటికి క్రియేటివ్ హెడ్ ఆయన హరీష్ పై గారు అని. సో ఆయన ఫస్ట్ అంటే ఒక రెవల్యూషన్ లాగా మా అసోసియేషన్కి 94లో ధర్మచక్రం చేసాము. 97లో తొలి ప్రేమ నుండి అక్కడ నుండి ఒక గ్రాఫ్, అక్కడ నుండి మాకు మిగతా కొరియోగ్రాఫర్స్కి మీద ఫోకస్ రావడం, హైదరాబాద్ డాన్సర్స్ బాగా చేస్తున్నారని
అంటే మేమే స్వతహాగా చేసుకునే స్టేజ్ నుండి అక్కడ నుండి 94 నుండి దాని తర్వాత ఇంకా పెద్ద చేంజ్ అనేది డి అండి. వెరీ బిగ్ చేంజ్. అంటే బిఫోర్ డి ఆఫ్టర్ డి అని చెప్పొచ్చు. మొత్తం డాన్సర్స్ అందరికీ కూడా అదే లైఫ్ ఇచ్చింది. లైఫ్ అంటే కొరియోగ్రాఫర్స్ రావడం, పెద్ద సినిమాలు, డి తర్వాత ఒక పెద్ద చేంజ్. ఒక షోలో డాన్సర్స్ ఉన్నారు, మీ యొక్క అసోసియేషన్ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటాయా వాళ్ళకి? షోస్కి సంబంధమే లేదండి. లేదని ఓన్లీ సినిమాలే, ఓన్లీ మూవీస్లోనే. ఓకే ఓకే. అంటే ఏమన్నా ఛాన్స్ ఇప్పించడానికి అలాగే ట్రై చేస్తారా మీ అసోసియేషన్? ఈవెంట్స్కి సంబంధం లేదండి, మూవీసే. అదే మూవీస్లోనే చేస్తున్నాం. ఇప్పుడు వెబ్సైట్ స్టార్ట్ చేసాం. అది కొరియోగ్రాఫర్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్తో చేస్తున్నాం. ఇప్పుడు March 9th ఒక మీటింగ్ ఉందండి, డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్తోని ఒక ఇంటరాక్షన్ మీటింగ్, ఒక 4 to 6 hours ప్రసాద్ ల్యాబ్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను నేను. ఓకే. అంటే ఒక ఇంట్రడక్షన్ చేస్తున్నాం, ఒక ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కొరియోగ్రాఫర్స్ అండ్ కొత్త డైరెక్టర్స్, ఇప్పుడు రెగ్యులర్గా చేసే డైరెక్టర్స్. మా దగ్గర ఇంకా ఉన్నారు, టాలెంట్ ఇవ్వండి అవకాశం. ప్రజెంట్ అయితే నార్మల్గా ఒక డ్యాన్స్ షోలో ఆల్రెడీ ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్ డాన్సర్ ఉన్నారు, ఆయనకు ఒక మూవీలో ఆపర్చునిటీ వచ్చింది, బట్ వితౌట్ కార్డ్ వాళ్ళు చేయడానికి అవ్వదంట. నిజమేనండి? అదేం లేదండి. అంటే బేసిక్గా ఇప్పుడు అసోసియేషన్ అనేది దీనికి ఫిలిం ఛాంబర్ అఫిలియేటెడ్ అండి మాది, ఫెడరేషన్ కానీ ప్లస్ ఇదంతా కలిసి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అని ఉంది. ఇది ఒక వ్యవస్థ అండి. సో ఇది చాలా డబ్బుతో కూడుకున్న మీడియం ఉంది. మళ్ళీ సాంగ్ అంటే మీకు తెలుసు, చాలా రిచ్గా తీయాల్సి వస్తుంది, చాలా టెక్నికల్గా. మీరు ప్రాక్టికల్గా ఇప్పుడు మా దగ్గర కూడా డాన్సర్గా అసిస్టెంట్గా చేసిన తర్వాతనే మాస్టర్గా అవకాశం వస్తుంది. సో బయట నుండి ఎవరైనా వస్తే ఆపర్చునిటీతో వచ్చినా కూడా మేము ఫస్ట్ ఏం చెప్తామంటే వచ్చి ఫస్ట్ డాన్సర్గా జాయిన్ కావండి, లేదంటే అసిస్టెంట్గా జాయిన్ అయ్యండి, తర్వాత చేయండి అని చెప్తున్నాము. కొంతమందికి డైరెక్ట్గా కూడా ఇచ్చాము, ఎందుకంటే ఆ రిస్క్ ప్రొడక్షన్ హౌస్ తీసుకున్నారు కాబట్టి కొంతమందికి ఇవ్వడం జరిగింది. రెండు ఉన్నాయి, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. కానీ ఇట్లా వస్తేనే బెటర్ అండి. డాన్సర్గా వచ్చి అసిస్టెంట్గా ఎదిగి దాని తర్వాత కొరియోగ్రఫీ అనే వాళ్ళు ఇప్పుడు సక్సెస్గా ఉన్నారు అందరు. అంటే డైరెక్ట్గా షోస్లోకి వచ్చేసి దాని తర్వాత వాళ్ళు ఫెమిలియర్గా అండ్ కొంచెం ఫేమ్ వచ్చేసిన తర్వాత మంచి ఆపర్చునిటీ ఎక్కడైనా మూవీలో వస్తే వాళ్ళకి కార్డు లేకపోతే చేసే అవకాశం లేదు అని మేము విన్నాము. అదే అండి, కార్డు కంపల్సరీ ఉండాలి. కార్డ్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ నార్మల్గా మీరు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఫైనాన్షియల్లీ మీరు చాలా వీక్, ఇప్పుడు వస్తున్న డాన్సర్స్ అందరూ కూడా ఓన్లీ డాన్సులు పట్టుకొని వస్తున్నారు, చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి అండ్ కొంచెం పూర్ ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళకి అంత అమౌంట్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా. అమౌంట్ గురించి కాదండి, ఇక్కడ టాలెంటెడ్ డాన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తున్నాము. ప్లస్ మేము అసోసియేషన్ ఎక్కడి నుండి ఎప్పుడు అందరు మ్యాక్సిమం మా డాన్స్ ఉన్నవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కూడా కొద్ది పేదవాళ్ళ నుండే ఎక్కువ మంది వస్తారు డాన్సర్స్ అనే వాళ్ళు, ఆర్ట్ మీద ప్రేమతో. వాళ్ళకి ఎంత అయితే అఫోర్డ్ చేయగలుగుతారో ఆ రేంజ్లో ఉంటుంది. ప్లస్ మేము పెట్టే అమౌంట్స్ కూడా మ్యాక్సిమం ఏంటంటే ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది అండి. మళ్ళీ అది అతను ఎంత మాస్టర్ మనకి అంటే మెంబర్షిప్ వచ్చి ఇప్పుడు 3 lakhs చిల్లర ఉందండి. అది 10 lakhs అని విన్నాము. ఊరికే అండి అవన్నీ 10 lakhs కదా. మెంబర్షిప్ వచ్చి వాస్తవం చెప్పాలంటే 1000 rupees మెంబర్షిప్ అండి మాది. మిగతా డబ్బును కూడా ఏంటంటే ఒక డొనేషన్ లాగా మాది వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది ఒకటి, దాంట్లోనే ఒక వెల్ఫేర్ ఉంటుంది, దాంట్లో ఇది డిపాజిట్ చేస్తాం. అతను వెళ్ళేటప్పుడు దీనికి ఇంకా యాడ్ చేసి ఇచ్చి పంపిస్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నప్పుడు నాతో పాటు డాన్సెస్ తీసుకున్న వాళ్ళు 200 కార్డు తీసుకున్నారు మెంబర్షిప్. ఇప్పుడు మొన్న రిటైర్మెంట్ వెళ్ళినప్పుడు 3 lakhs ఇచ్చి పంపించాం. నేను ఏమన్నా అప్లై చేయొచ్చు? చేయండి, గర్ల్స్ ఫ్రీగానే ఉంది మెంబర్షిప్. వెళ్ళేటప్పుడు మళ్ళీ యాడ్ చేసి ఇవ్వాలి, డాన్స్ రావాలి, యాంకరింగ్ వస్తే సరిపోదు. సో డాన్స్ అసోసియేషన్ కార్డ్ అయితే మనకి 1000కి లేకపోతే 1000 అండి మెంబర్షిప్ ఎప్పుడు 1000 ఉంటుంది. వెల్ఫేర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు బయట జనాలకు ఏమనిపిస్తుంది అంటే అందుకు తీసుకుంటున్నారు అండి. సెక్యూరిటీ అనేది అతనికి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం, యాక్సిడెంటల్ ప్రొవైడ్ చేస్తాం అసోసియేషన్ నుండి, మెడికల్కి ఏమైనా అయితే వాళ్ళకి ఏమైనా అయినా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అవన్నీ కావాలంటే ఎక్కడ నుండి వస్తుందండి రిసోర్స్? సెక్యూరిటీ డిపాజిట్ లాగా పెట్టుకుని అతను వెళ్ళేటప్పుడు ఇంకా దానికి డబుల్ కల్పించేస్తున్నాం. ఇప్పుడు 200 అతనికి 3 lakhs ఇచ్చామంటే ఎంత పర్సెంటేజ్ కల్పించామని చెప్పండి. అవునవును నిజమే. సో మేము విన్నాయన్నీ ఇలా ఉంటున్నాయి మాస్టర్. ఉంటాయండి. ఇప్పుడు 10 లక్షలు అంటే 10 లక్షలు ఉన్నవాడు ఎందుకు వస్తాడండి డాన్స్కి? ఎవరైనా వస్తారు, ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు, ఏదైనా వేరే వ్యాపారం. మేము విన్నాము ఒక ఆపర్చునిటీ అంటే డైరెక్టర్ కొరియోగ్రాఫర్గా ఒక ఆపర్చునిటీ కోల్పోయారు కార్డు లేకుండా మాత్రమే లేకపోవడం వల్ల, అది కూడా 10 lakhs అని. డబ్బులు అనేది అంటే మీరు అనేది అది రాంగ్ న్యూస్ అండి. 10 lakhs ఎక్కడ లేదు, ఏ అసోసియేషన్ లేదు, ఏ ట్రేడ్ యూనియన్లో ఉండదు కూడా. ఓకే, ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు కానీ ఆ కార్డు లేదు. అంటే ఆపర్చునిటీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నాకు ఒక
హోస్ట్ చేయాలంటే నేను ఓవర్ నైట్లో కాలేను నేను. దానికి ఒక ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సింది ఎవరైనా సరే. సో మాకు ఒక ఫార్మాట్ ఉంది, ఏంటంటే డాన్సర్గా రావాలి, లేదంటే అసిస్టెంట్కి వచ్చి తర్వాత కొరియోగ్రాఫర్ కావాలంటే మేము పెట్టుకున్న రూల్ అది. సో అది లేకుంటే రేపు జవాబుదారి ఎవరు చెప్తారండి? ఒక కొత్త అతను వచ్చాడు, మేము మెంబర్షిప్ ఇచ్చాం, ఒక సాంగ్ ఒక ₹1 కోటి పెట్టి సాంగ్ షూట్ చేస్తే ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసు మీకు. సాంగ్ పోయింది అనుకోండి ఎవరిని అంటారు? ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరిని అంటారు. ఓకే, కంప్లైంట్ మీ వరకు వస్తుంది అప్పుడు. ఓకే, మీ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. మేమే అవన్నీ చూసుకొని పని నేర్చుకున్న తర్వాత ఎవరైనా చేయొచ్చు. సో మాస్టర్, అసోసియేషన్లో మ్యాక్సిమం మేల్ డాన్సర్స్ అండ్ ఫీమేల్ డాన్సర్స్ ఉంటారు. మీరు స్టార్టింగ్లో ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరిగే ఉంటాయి. లైక్ లేడీ డాన్సర్స్ని కానీ ఫీమేల్ డాన్సర్స్ని వీళ్ళ మీద కొంచెం వాళ్ళని కొంచెం తక్కువగా చూడడం, సెపరేట్గా చూడడం, కొంచెం అలాంటివి అన్నీ ఫేస్ చేసి ఉంటారు. అవన్నీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఆ సేమ్ నడుస్తుందా లేకపోతే డిఫరెన్స్ ఉందా? అదే అండి, డాన్సర్స్ అమ్మాయిల కొరత అయితే అప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఉంది. గ్రాడ్యువల్గా ఎదుగుతూ వచ్చారు మా గర్ల్స్ కూడా. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ దాదాపు ఒక 300 to 400 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, పని చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక ఇండస్ట్రీలో కొంచెం రావాలి అనుకుంటే, రాణించాలి అనుకుంటే కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వాలి అని న్యూస్ ఉంది. అవి ఖచ్చితంగా అవ్వాలా? లేదండి, రాంగ్ న్యూస్ అండి అది. ఓన్లీ డ్యాన్స్ వస్తే చాలండి. మా అసోసియేషన్లో ఎస్పెషల్లీ మా క్రాఫ్ట్ గురించి చెప్తున్నా, సినిమా ఫీల్డ్లో కూడా నాకు తెలిసి ప్రతి దగ్గర ఉంటారండి. ఇప్పుడు ఏదో ఆశ చూపి ఏదో మభ్యపెట్టి దానివల్ల బెనిఫిట్స్ పొందే వాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ అంతే తప్ప, ప్లస్ మిగతా ఇండస్ట్రీ మానిటర్ చేయొచ్చు. సినిమా ఇండస్ట్రీకి ఎవరు వస్తున్నారో తెలియదు మనకి. సో ఎవరో ఒక ఎడిట్ వల్ల అందరినీ అనడం అది కరెక్ట్ కాదు. స్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్లో వెరీ సెక్యూర్ ఫీల్డ్ అండి, ఎందుకంటే కొరియోగ్రాఫర్స్తో రిలేట్ అయ్యే ఉంటారు. సో వేరే ఫీల్డ్ వాళ్ళతో పెద్దగా పని లేదు వాళ్ళకి, వేరే వాళ్ళతో మాట్లాడి వేరే వాళ్ళని అంటే కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొరియోగ్రాఫర్తో డ్యాన్స్ వస్తే ఆటోమేటిక్ కొరియోగ్రాఫర్ పిలుస్తాడు, పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది మాది. నార్మల్గా స్టార్టింగ్లో మేము విన్నాం మాస్టర్, కొరియోగ్రాఫర్స్ కొంచెం యాక్టర్స్ని కానీ డాన్సర్స్ని కానీ ఎక్కువ ఫిజికల్గా టార్చర్ చేసేవాళ్ళని. లేదండి, రాంగ్ అండి. ఫిజికల్ అంటే ఏం టార్చర్ అంటే కొట్టడం లాంటివి లేదండి. అప్పట్లో మేము కూడా విన్నాం కానీ అదంతా రాంగ్ అని వచ్చి నాకు తెలిసింది. ఎవరు కొట్టరండి, ఎవరు కొడతారు? డైరెక్ట్ అంటే ఒక్క స్టెప్ రాంగ్ అయితే మొత్తం మళ్ళీ వేరే టేక్ తీసుకోవాలి, ఎందుకు చేసేవాళ్ళు అట్లా ఇలాగా అని చెప్పి సీరియస్ అయ్యేవాళ్ళు. అప్పట్లో నెగిటివ్ ఉండింది కదండి. అవునవును, సీరియస్ అయ్యేవాళ్ళు కానీ ఎవరు కొట్టేంత లేదంటారా? ప్లస్ మళ్ళీ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించాలి కదండి, ఏడుచుకుంటే ఎలా కనిపిస్తారు స్క్రీన్ మీద? రాంగ్ అంతే. ఎవరు వాళ్ళు ఊహగాలను. మీకు ఆ ఊహాగానాలు వచ్చినాయి కదా, దాని తర్వాత మీకు రియలైజ్ అయ్యారు కానీ అది రాంగ్ అని మాకు కూడా తెలిసింది. అది రాంగ్ అండి. కొట్టరు, ఎవరు చేంజ్ చేసుకోవడం అనేది అసలు ఉండదు ఫిజికల్గా, అసలు సమస్య లేదు. ఓకే, గర్ల్స్ కి ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు అసోసియేషన్ లో. సెక్యూరిటీ ఉంటుందండి అసోసియేషన్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అయితే ఎవరికి వచ్చి కాంటాక్ట్ అవుతారు? అసోసియేషన్ ఉంటుందండి. అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ఉంటాం, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. 100% వాళ్ళకి జస్టిస్ జరుగుతుంది అంటారా? అంటే ప్రాబ్లమ్సే లేవు కదండి. వస్తే ఖచ్చితంగా చిన్న చిన్న ఏమన్నా మనస్పర్ధాలు అలాంటివి ఏమైనా వచ్చిన వర్క్ ప్లేస్లో చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడక్కడే క్లియర్ చేసేస్తాం మేము. 5th టైం మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఒక 5 yearsలో లేకపోతే 5th టైం కదా, ఇన్నిసార్లు ఇన్ని ఇయర్స్ చేశారు కదా, ఎన్ని ఇయర్స్ ఉంటుంది మాస్టర్? 2 years ఉంటుంది. 2 years ఉంటారు. ఓకే, అప్రాక్సిమేట్లీ 8 కంప్లీట్ అయిపోయింది. ఇది 9th year ప్రెసిడెంట్గా. అంటే కంటిన్యూగా లేనండి నేను, మధ్య మధ్యలో అలా ఆ మధ్యలోనే మాస్టర్ అన్ని కలుపుకుంటే 8 years అలా అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మీరు బాగా ఎక్కువ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? డాన్సర్స్ నుంచి అయినా, కంప్లైంట్స్ అయినా, లేకపోతే అది రెగ్యులర్గా ఉంటూనే ఉండండి. రెగ్యులర్గా అంటే వీడియో గేమ్లో ఒక లెవెల్కి ఎక్కినా కొద్దిగా కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి కదా. అసోసియేషన్ మా 0 నుండి స్టార్ట్ చేసామండి. 93లో 91లో మక్రోజ్ మాస్టర్ గారు పెట్టారు. పెట్టినా కూడా పెద్ద యాక్టివిటీ ఏం లేదు. అప్పటివరకు డాన్సర్స్ లేరు, వాళ్ళ ఫౌండర్స్ మాత్రమే ఉన్నారు. 93లో ఫస్ట్ బ్యాచ్ మమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత మేమే, మాస్టర్ వాళ్ళందరూ రాలేరు కాబట్టి మేమే ఫాలోఅప్ చేసి ఫైట్లు చెన్నై యూనియన్తో కానీ వాళ్ళతో కానీ ఆ స్ట్రగుల్ అంతా తట్టుకొని ఫస్ట్ 30% ఇచ్చారు మనకి వాళ్ళు. మాస్టర్ 30% అంటే 10 మంది డాన్సర్స్ ఉంటే మన ముగ్గురం, వాళ్ళు 7 members చెన్నై యూనియన్. ఇప్పుడు మనది మన హ్యాండ్లో అంటే దాని తర్వాత 30 అయింది, తర్వాత 40, తర్వాత 50, ఇప్పుడు 70% మన వాళ్ళు చేస్తున్నారు. అదర్ స్టేట్ మాస్టర్స్ వస్తే, బాంబే కానీ చెన్నై నుండి వస్తే 70% మన వాళ్ళు,
30% వాళ్ళు, మన మాస్టర్స్ అయితే 100% మన వాళ్ళని పెట్టుకుంటాం. సో మన వాళ్ళు పెట్టుకుంటారు, ఓకే, డ్యాన్స్ షోస్ ఉంటాయి, వాటిలో నుంచి అదర్ స్టేట్స్ నుంచి కంటెస్టెంట్స్ని పార్టిసిపేట్స్ని తీసుకుంటారు కదా, అప్పుడు మీరు అసోసియేషన్ ఏమన్నా వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం, లైక్ మా దగ్గరే ఇంతమంది ఉన్నారు కదా అదర్ స్టేట్స్ నుంచి ఎందుకు తీసుకొచ్చుకుంటారు కొరియోగ్రాఫర్స్ పార్టిసిపెంట్స్ని? డాన్సర్స్ అనేది ఖచ్చితంగా మా వాళ్ళు ఇక్కడ 70% వాడాల్సింది. డాన్సర్స్ కాదు, ఇది పార్టిసిపేట్ చేస్తారు కంటెస్టెంట్స్. రియాలిటీ షోస్ అసలు మాకు సంబంధం లేని అంశం. మీకు అస్సలు సంబంధం లేదు, ఓన్లీ మూవీసే. అంటే మా మెంబర్స్ కూడా ఎవరైనా చేస్తా అంటే చేయొచ్చు, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు డీలో కూడా చాలా మంది మా పిల్లలు చేస్తూ ఉంటారు, అంతేగాని మేము పర్టికులర్గా దాని మీద ఫుల్ ఫోకస్డ్ ఆన్ సినిమా. నార్మల్గా ఏముంటాయి మాస్టర్ మీ ప్రోటోకాల్ ఏంటి అసోసియేషన్లో? అంటే మీకు ఏమేమి రూల్స్ అవన్నీ ఉంటాయి? చాలా ఉంటాయండి, అది ఒక రోజులో చెప్పలేము, ఒక్క రోజులో చెప్పలేము, చాలా ఉంటాయా? అన్ని యూనియన్లకి మాకు కూడా బైలా ఉంటుంది. ఓకే, బైలా ప్రకారం ఎలక్షన్స్ కానీ బాడీ కానీ జనరల్ బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఉంటాయి. మీరు అసిస్టెంట్గా డాన్సర్గా ఉన్నప్పుడు ఎవరిదైనా పార్షియాలిటీ వల్ల, లేకపోతే లైక్ నెపో కిడ్స్ అంటారు కదా, అలాంటి వాటి వల్ల ఏమన్నా ఫీల్ అవ్వడం కానీ? ఏం లేదండి, అంటే అప్పట్లో మాకు వర్క్ తక్కువ కాబట్టి కొద్ది చిన్న అసోసియేషన్తో అప్పట్లో చాలా ఇష్యూస్ జరిగినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంతా మ్యాక్సిమం అప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉండేవి కాబట్టి చిన్న చిన్న గొడవలు అప్పట్లో జరిగినాయి. కానీ ఇప్పుడు మాకు అందరికీ తెలిసిన 2 పెద్ద గొడవలు మాత్రం డాన్సర్స్ వల్లేనండి. రాకేష్ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్, అండ్ రీసెంట్గా ఒక ఇష్యూ జానీ మాస్టర్ది. సో ఆ రెండిట్లోనూ మీరు అదేంటి రాకేష్ మాస్టర్ ఏమో ప్రొఫెషనల్ సీనియర్, మీరు ఏదో ఒకటి చెప్పుంటారు అండ్ మీకు బాగా దగ్గర నుంచి చూసిన ఇష్యూ. రాకేష్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి. సో ఆ ఇష్యూ వల్ల మీరు ఏమన్నా చెప్పడం కానీ రాకేష్ మాస్టర్కి, అండ్ తర్వాత రాకేష్ మాస్టర్ డ్యాన్స్ నుండి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ చేస్తూ బాగా డ్రింకింగ్కి అలవాటు అయిపోయి అలా ఆ టైంలో మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారండి? చెప్పాము, నేను కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నాకు బాగా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు రాకేష్కి, దాంట్లో నేను కూడా. ఆయన అంత ట్రిగర్ అయిపోవడానికి రీజన్ ఏంటండి? తెలియదండి, ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసాడు ఒక స్టేజ్లో. అదే ఆ ఫ్రస్ట్రేషన్కి రీజన్ ఏమై ఉంటుంది తెలియదండి. అంటే ఇప్పుడు అతను లేట్ కాబట్టి అతని గురించి బ్యాడ్ అని చెప్పలేం, కానీ కొద్దిగా హ్యాండిల్ చేయలేకపోయాడు లైఫ్ని, ప్రెషర్స్ని. దానివల్ల మందు ఒకటి, ఆ టైంలో అతని దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా మందు ప్రొవైడ్ చేసి ఇంకా వర్స్ట్ చేసేసారు. వాంటెడ్లీ కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళి యూట్యూబ్ అంత డబ్బు మందు ఆఫర్ చేసి వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చెప్పమని చెప్పేవాళ్ళు, బాగా తాగిచ్చేసారు అతన్ని, లిమిట్కి మించి తాగేసి. అదొకటే ప్రాబ్లం, లేకుంటే పెద్ద పెద్ద స్టార్స్తో పెద్ద మంచి సినిమాలు చేశాడు, మంచి టాలెంటెడ్, ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి రాకేష్. అండ్ నేను మామూలుగా అతని లొకేషన్స్ కూడా వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్లీగా సరదాగా. అతను నేను షూట్ చేసి అతను వచ్చేవాడు, మేమందరం ఫ్రెండ్స్ ఉన్నాము, సో రెగ్యులర్ కలుసుకునే వాళ్ళం. వెరీ అన్ఫార్చునేట్ అండి, అతను మందు ఒకటి అది దానికి కొద్దిగా కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. నెక్స్ట్ మన జానీ మాస్టర్ ఇష్యూ అంటే మీ అసోసియేషన్కి మీ డాన్సర్స్కి నిజమేంటి అనేది క్లారిటీగా తెలిసి ఉంటుంది. స్టిల్ నిజమేంటో తెలిసిన తర్వాత కూడా ఆయన్ని తీసేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు 2 ఉన్నాయండి. ఒకటి పాష్ కమిటీ, ఏదైతే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళది ఉంది, పాష్ కమిటీ ఒకటి ఉంది, అది గైడ్లైన్స్ వేరు, అది మా అసోసియేషన్ సంబంధించింది. ఇంకోటి ఏదైతే పోక్సో ఉందో అమ్మాయి షష్ఠి వర్మ గారు అండ్ జానీ మాస్టర్కి, అది అసోసియేషన్ సంబంధం లేని అంశం అండి. అది అందుకని మీరు దాని గురించి ఎవరు మాట్లాడలేదండి, మాట్లాడొద్దు కూడా, ఎందుకంటే లీగల్ ఇష్యూ కాబట్టి, లీగల్లో అది జరుగుతుంది కాబట్టి అసోసియేషన్ బయటకు వచ్చి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు ఇష్యూని వాళ్ళిద్దరే రైట్ పర్సన్స్ అండి దాని గురించి మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరిది ఇష్యూ కాబట్టి. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు మాట్లాడినా వాళ్ళకి తెలియని సబ్జెక్టు, ఊహాగానాలు, ఆ ఊహాగానాల వల్లనే చాలామంది, ఒక టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి, ఏది పడితే అది ఏదో ఒక పాత ఎప్పుడో దిగిన ఫోటో పెట్టుకొని నాకు జానీ పరిచయం అని, వాళ్ళు పరిచయం అని, ఏం ఉండదు, వాళ్ళ ముఖాలు కూడా తెలియదు. కానీ అట్లా చాలామంది ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఇచ్చేసి దాన్ని ఇంకా అది చేసేసారు. సో వాళ్ళిద్దరు లైఫ్లో ఏం జరిగిందని ఎవరికి తెలియదండి, వాళ్ళిద్దరు తప్ప. సో ఇప్పుడు లీగల్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరే రైట్ పర్సన్స్, దాని గురించి మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా సరే. మిగతా వాళ్ళందరికీ ఎవరు రైట్ లేదు. అన్నెసెసరీగా ఫేమ్ కోసము వాళ్ళిద్దరిని మానసికంగా వీళ్ళు బయట వాళ్ళే ఎక్కువ అది చేశారండి వాళ్ళిద్దరిని. ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇలాంటి వాటిని ఫేస్ చేస్తున్నాను అని తన ఇంటర్వ్యూలో చెప్పింది. అన్ని ఇయర్స్ నుంచి ఏ ఒక్కరు అంటే డాన్సర్స్ నుంచి, డ్యాన్స్ ప్రెసిడెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వెళ్ళలేదంటారా? ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదంటారా? అమ్మాయి ఎప్పుడు బయటికి రాలేదండి, ఏం జరిగిందో కూడా
అమ్మాయి క్లియర్గా చెప్పింది, ఇప్పుడే నేను వచ్చాను, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే టైంకి జానియా ప్రెసిడెంట్ అన్నాడు. అంటే దానికి ముందు నుంచి అన్ని ఇయర్స్ నుండి నేను దీన్ని ఫేస్ చేస్తున్నానని చెప్తుంది కదా, దానికి ముందు అయితే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ప్రెసిడెంట్గా, అప్పుడు ఎవరికి కంప్లైంట్ రాలేదండి, ఆ ఇష్యూ రాలేదు. ఓకే, యాజ్ ఏ డాన్సర్స్గా, యాజ్ ఏ డాన్స్ కొరియోగ్రాఫర్స్గా ఒక కొరియోగ్రాఫర్ దగ్గర ఒక అమ్మాయి ఇలాంటి ఫేస్ చేస్తుంది, లేకపోతే ఇంతలాగా కూతురులా చూసుకుంటున్నారు, సిస్టర్లా చూసుకుంటున్నారు, కొంచెం స్ట్రగుల్ చేస్తున్నారు, ఇలాగా మనకి టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, ఒకే డ్యాన్స్ గ్రూప్లో ఉన్నాం కాబట్టి. సో అలాంటి ఏమన్నా మీకు వినిపించినప్పుడు నార్మల్గా ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మీకు వినిపిస్తే వెళ్ళి వాలంటీర్గా వెళ్ళి క్వశ్చన్ చేసే రైట్స్ మీకు ఉన్నాయా? అండి, ఏ అమ్మాయికి ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ ఉంటుందండి, రావద్దనే కోరుకుంటున్నాం ఫస్ట్. ఎందుకంటే అండి, మీరు అన్నట్టు ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఒక మాస్టర్కి గురు శిష్యుల అనుబంధం మీరు బయట నుండి చూడొచ్చు, ఒక ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ టైంలో కలిసి డాన్సర్గా చేసిన వాళ్ళు ఒకరు మాస్టర్ కావచ్చు, ఒకరు అసిస్టెంట్ కావచ్చు. సో ఆ ఫ్రెండ్లీనెస్ కూడా ఉండొచ్చు. సో ఆ బౌండరీస్ అనేది మనం డిసైడ్ చేయలేం. కానీ ఒక్కసారి ఆ అన్కంఫర్టబుల్ అనే అమ్మాయికి ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి అసోసియేషన్కి అప్రోచ్ కావచ్చు. ఇప్పుడు పాష్ కమిటీ గైడ్లైన్స్ ప్రకారం మేము కూడా ఇంటర్నల్ కూడా ఒక కమిటీ వేసుకున్నాం. సో ఎప్పుడైనా సరే ఏ లొకేషన్లో ఎవరి ద్వారానైనా సరే ఇబ్బంది కలిగితే అప్రోచ్ కావచ్చు. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అమ్మాయిల విషయంలో. ఓకే, కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మీరే వాలంటీర్గా వెళ్ళి ఇనిషియేటివ్ తెలిస్తే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ అవసరం లేదు కదండి. ఖచ్చితంగా లొకేషన్స్లో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా అసోసియేషన్ నుండి మేము టేకప్ చేస్తాం. నార్మల్గా డాన్సర్స్ అని అంటే గర్ల్స్ డాన్సర్స్ని డ్యాన్స్ ఇండస్ట్రీలకు పంపించకూడదు, వాళ్ళకి సరైన సెక్యూరిటీ లేదు అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటివి తీసుకోవాలనుకుంటున్నారు? వెరీ సెక్యూర్ అండి, డ్యాన్స్ ఫీల్డ్ అనేది వెరీ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీకు చెప్పినట్టు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉంటాడు, గర్ల్స్కి ఏం ఫెసిలిటీస్ కావాలన్నా అతని దగ్గర నుంచి చూసుకుంటాడు. ప్లస్ వాళ్ళు ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యారా లేదా, ప్లస్ ఇంటి వరకు కూడా డ్రాప్ ఉంటుందండి. మా ఈవినింగ్ షూటింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఇంటి వరకు డ్రాప్ చేస్తారు. సో మీ ద్వారా మా డ్రైవర్స్ బ్రదర్స్ కూడా అంటే ఎంత ఓపికగా సో వాళ్ళందరినీ సేఫ్గా డ్రాప్ చేసి ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియరే ఉంటుందండి. సినిమా అంటే జనాలు ఊహించుకున్నట్టు ఏముండదు. కాకపోతే ఎక్కడో దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దానివల్ల అందరికీ కొద్దిగా అంతే కదా మాస్టర్. అది ఆ ఇన్సిడెంట్ చేసింది ఎవరో కాదు, డ్యాన్స్ మీద ఎవరైతే నమ్మకం అని వస్తారో ఆ ఒక్క కొరియోగ్రాఫర్ అలా చేస్తే ఉన్న డాన్సర్స్ అందరికీ కూడా ఆ ఒక నేమ్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ బ్లేమ్ అలాంటిది వచ్చేస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్ అండి. ఒక ఇన్సిడెంట్ ఇప్పటివరకు నేను వచ్చి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అలాంటిది ఒక మా అసోసియేషన్లో అంత పెద్ద ఇష్యూ జరగడం ఫస్ట్ టైమో, బయటికి రావడం ఫస్ట్ టైమో మాస్టర్? జరగడమే ఫస్ట్ టైం. జరిగిందని కూడా మనం చెప్పలేం కదండి, ఇట్స్ ఇన్ ద కోర్ట్. సో లెట్ కోర్ట్ డిసైడ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరగడం అవును ఫస్ట్ టైం అండి, వెరీ అన్ఫార్చునేట్ అండి. ఒక మంచి డ్యాన్స్ మాస్టర్, ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్, వెరీ పాపులర్ అండ్ అందరికీ కూడా పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ క్యారెక్టర్ మంచిగా లేకపోతే మీరు కంటిన్యూ చేస్తారా, కార్డ్ని తీసేస్తారా? అంటే ప్రూవ్ అయితే ఖచ్చితంగా తీసేస్తామండి. ఖచ్చితంగా ఆ రైట్ ఉంది అసోసియేషన్కి. ఎలిగేషన్స్ అనేది అది ప్రతి ఒక్కరి మీద వస్తూ ఉంటాయి, నోరే కదండి, ఎవరైనా ఏమన్నా అది కాదండి. ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్గా ఏమన్నా ఎలిగేషన్స్ ఉంటే ఖచ్చితంగా, ఎలిగేషన్స్ అంటే కదా ప్రూఫ్స్ ఉండి ప్రూవ్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మాస్టర్? అదే మెంబర్షిప్ తీసేస్తామండి ఖచ్చితంగా. అంతే అంత ఇష్యూ అయ్యి ప్రూవ్ అయితే. ఓకే, మెంబర్షిప్ లేకపోతే మూవీస్లో యాక్ట్ చేయడానికి అవ్వదు. మెంబర్షిప్ ఉన్న వాళ్ళతోనే మేము కలిసి పనిచేస్తాం. ఓకే, ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ కానీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరు కలిసి. ఓకే, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి, కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఇప్పించడం, వేరే మూవీస్ డైరెక్టర్స్తో కలవడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఛాన్సెస్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. సో మన తెలుగు వాళ్ళని మాత్రమే ఇస్తారా, లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఎక్కడ సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా కార్డు ఇస్తారా, మెంబర్షిప్ ఇస్తారా? ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా మన వాళ్ళకి ఉంటుందండి. ఎందుకంటే లోకల్ టాలెంట్ని ఇంప్రూవ్ చేస్తేనే బాగుంటుందని ఈ కాన్ఫెడరేషన్లో కూడా అదే ఉంది. సో అందుకని లోకల్లో ఉన్న వాళ్ళకి 70% ఇవ్వాలని ఎందుకు అంటున్నారంటే, సో ప్రొడ్యూసర్స్ కూడా భారం పడొద్దు కదండి. ఇక్కడే ఇప్పుడు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. సో మా డాన్సర్స్ వచ్చి షూటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అదే అదర్ స్టేట్ నుండి వస్తే మళ్ళీ వాళ్ళకి బోర్డింగ్ ఇవ్వాలి, టికెట్స్ ఇవ్వాలి. సో అవన్నీ మీరే చూసుకోవాలి, ప్రొడక్షన్ హౌస్ చూస్తుంది. సో వాళ్ళకి కూడా ప్రొడక్షన్ కూడా అది ఎక్స్ట్రా బర్డన్. సో ఓన్లీ 30% అంటే కొద్ది బర్డన్ పడుతుంది. అప్పట్లో ఓన్లీ 100% వచ్చేవాళ్ళు అప్పుడు. సో అవన్నీ గ్రాడ్యువల్గా చేంజ్ అవుతున్నాయి. సో వేరే స్టేట్స్ నుండి కూడా అదర్ స్టేట్స్ డాన్సర్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. బాంబే నుండి ఉన్నారు, వేరే స్టేట్స్ నుండి ఉన్నారు, చెన్నై నుండి ఉన్నారు, బెంగళూరు నుండి ఉన్నారు, అందరూ ఉన్నారు, పని చేస్తున్నారు. ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు, అదేం లేదు, టాలెంట్.
అంటే రీసెంట్లీ ఏమొచ్చిందంటే కొన్ని సీరియల్ ఆర్టిస్టులది అసోసియేషన్ జరిగింది ఎలక్షన్స్. వాళ్ళలో ప్రెసిడెంట్గా ఎవరైతే వస్తే వేరే స్టేట్స్ నుంచి వస్తున్న ఆర్టిస్టులని మేము బ్యాన్ చేస్తాం అని వాళ్ళది ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్లోనూ ఉంది. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలోనూ అవే ఉంది. సో మీ వైపు నుంచి కూడా అలాంటి ఏమన్నా తీసుకొస్తారు? అందరికీ వెల్కమ్ చెప్తారు. డాన్స్ వస్తే చాలండి, డాన్స్ ఒకటే క్రైటీరియా, అదొకటే. డాన్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి మన వాళ్ళకంటే ఎక్కువ డామినేట్ చేస్తే నువ్వేంటి అక్కడ నుండి వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు, లోకల్ చండీగఢ్ లోకల్ ఎలాంటివి? దేశమే మనం. ఓకే ఓకే నైస్. ఇండియా లోకల్ కదండి, మనం ఎక్కడ పోతే మనం ఇండియన్సే అంటాం కదా. ఓకే ఓకే. సో ఇండియా అని ఉంటుంది మన వాళ్ళకు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా బాగా చేస్తే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అది మన వాళ్ళే అని. అది ఖచ్చితంగా ఉంటుంది. భాష మీద ప్రేమ ఉండాలి, మన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ వేరే వాళ్ళని తక్కువ చూడాల్సిన అవసరం మనకి లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే అందరం ఒకటే ఫ్యామిలీ, ఒకటే దేశంలో ఉన్నాం కాబట్టి. సూపర్ సూపర్. డ్యాన్స్ షోలు, రియాలిటీ షోల మీద మీకు అంత ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేదంటే మా క్రాఫ్ట్ వచ్చి ఓన్లీ అసోసియేషన్ వచ్చి స్పెషల్లీ ఫర్ డిజైన్ ఫర్ సినిమా అండి. సో సినిమానే మా ప్రైమ్ ఫోకస్. సినిమా మీదనే మేము రియాలిటీ షోస్ ఇవన్నీ, ఈవెంట్స్ ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ అది. మా మెంబర్స్ కూడా చేస్తూ ఉంటారు ఈవెంట్స్, షోస్, కానీ మా అసోసియేషన్ పరిధిలోకి రావు. ఓకే. అక్కడ ఏమన్నా జరిగినా మీకు అలాంటివి అన్నీ కూడా ఏం పట్టించుకోరు? ఓకే సూపర్ సూపర్. సో జోసెఫ్ మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకోవచ్చు మేము? జరుగుతుందండి. ఇప్పుడు 2 సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తాను, నా ఫ్రెండ్స్ సినిమాలే మొత్తం. ఒక కొరియోగ్రాఫర్ అనగానే ఎలా ఉంటుంది మాస్టర్? లైక్ ఓన్లీ ప్రొడ్యూసర్తోనే ఉంటుందా లేకపోతే యాక్టర్స్తోనే ఉంటుంది? అందరితో ఉంటుందండి. ఇప్పుడు డైరెక్టర్తో కానీ ప్రతి ఒక్కరికి నచ్చాలా? ఒక యాక్ట్ చేసి చూపిస్తారు, ప్రతి ఒక్కరికి నచ్చాలి. ప్రతి సినిమాకు ఒక డిసిషన్ మేకర్ ఉంటారు కదా. కొన్ని సినిమాలో ప్రొడ్యూసర్ ఉంటాడు, కొన్ని సినిమాలో డైరెక్టర్ ఉంటాడు, ఓకే. సో కొన్ని సినిమాలో హీరో ఉంటాడు. సో అతని డిసిషన్ మేకర్, అతనితో కమ్యూనికేషన్ ఉంటుంది. సో అల్టిమేట్గా వాళ్ళ ముగ్గురికి నచ్చాలి, ప్రొడ్యూసర్, డైరెక్టర్కి, మళ్ళీ హీరోకి నచ్చాలి. సో ఆ డిఓపికి, ఆ సినిమా పర్టికులర్ డిఓపి కొరియోగ్రాఫ్ చేయడానికి చేసిన తర్వాత మీ టీంతో అక్కడ పర్ఫామ్ చేయించి అది ఓకే అనుకుంటే వీళ్ళకి నేర్పిస్తారా మాస్టర్? అంతే అండి. అంటే ఫస్ట్ రిహార్సల్స్ ఉంటుందండి, షూటింగ్ బిఫోర్ రిహార్సల్స్ పెట్టుకుని. ఎన్ని డేస్ తీసుకుంటారు మాస్టర్? ఒక సాంగ్ మీకు ఇచ్చారు, దానికి కొరియోగ్రాఫ్ చేసి సెట్స్ మీదకి అందించాలంటే ఎన్ని డేస్ తీసుకుంటారు? అంటే ప్రొడక్షన్ హౌస్ మీద కూడా మినిమం 1 డే అయితే ఖచ్చితంగా రిహార్సల్స్ ఉంటుంది. ఓకే. కొన్ని సినిమాలకి, పెద్ద సినిమాలకి అంటే 3-4 రోజులు కూడా రిహార్సల్ చేస్తాం. ఓకే. లొకేషన్లో టైం వేస్ట్ కావద్దని దాని ఉద్దేశం. సూపర్ సూపర్ మాస్టర్. మీరు అతి త్వరలో మంచి మంచి స్టార్స్తో ఖచ్చితంగా వర్క్ చేయాలని, మీరు కూడా ఆ జోసెఫ్ మాస్టర్ అనగానే అందరికీ కూడా చాలామంది ఐ నో జోసెఫ్ మాస్టర్ అనేలాగా ఇండస్ట్రీలో అందరు గుర్తుపడతారండి. బయట జనాలకే కదా, మేము బయట జనాలు యాజ్ ఆడియన్స్ నుంచి చెప్తున్నాను. మీరు కనిపిస్తున్నారు నాకు, ఏ ఈవెంట్కి వెళ్ళినా కనిపిస్తున్నారు. అదే మాస్టర్, ఆడియన్స్కి కొంచెం తీసుకెళ్తూ ఉంటాం అన్ని న్యూస్లు. మంచి రీజన్తో వెళ్తే తప్పేం లేదు, ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాకపోతే కొరియోగ్రఫీ కాకుండా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదండి, ప్రొడక్షన్ ఉంది, డైరెక్షన్ ఉంది. సో ఏదో కొత్త త్వరలో చూస్తారు మీరు కూడా ఆ ఆస్పెక్ట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.